అరే ఏంది బడ్జెట్టు నీ ఎవ్వ రేపు శాంతిపురం సంతకు పోయి 4 కేజీలు బోటి 2 కేజీలు చికెన్ కూర పట్టుకోరా. నీ ఎవ్వ మంచి దావత్ తీయాలే. తిన్నోనికి తిన్నంత తాగినోనికి తాగినంత మన బాలసిలో కట్ట కింద నీ ఎవ్వ మంచి దావత్ తీయాలే. అరే ఏం రోగం వచ్చింది ఏంది ధోని అన్న అంత ఖుషిగుండావు? అరే ఏం రోగం ఏంటి నీ పాసుకోలా? నీ ఎవ్వ మన గుట్టి పక్షులు మన దగ్గరికి చేరితే నీ ఎవ్వ దావత్ తీయాలి కదా, అందుకే ఈ దావత్తు. అరే మన గుట్టి పక్షులంటే నీ ఎవ్వ అశ్విన్ వచ్చిండడానిసా? అరే అశ్విన్ వచ్చాడనేసి ఇంత పెద్ద పార్టీ ఇయ్యాలా? అరే ఏందే జడ్డు, నేను వచ్చినందుకు పార్టీ ఇస్తున్నందుకు నీ ఎవ్వ నీ కుళ్ళేస్తున్నట్టుంది. అరే లోకల్ బాయ్ అశ్విన్ వచ్చిండు, ఇంకా పెద్ద ఊరేగింపు ఏదైనా ప్లాన్ చేయకుండా చిన్న పార్టీతోనే ముగిస్తారా? అరే నీకు ఈ పార్టీ ఇవ్వడమే ఎక్కువ, లేకపోతే ఊరేగింపు అంట తిరగడం అంట మాకదే పని. అరే ధోని అన్న మీ పార్టీలో నన్ను చేర్చుకోరాదే. నీ ఎవ్వ పార్టీ అంటే విరాట్ కోహ్లీ బోరా అని ఉంటాడు. అరే ఏంది బై కోహ్లీ, ఇదేమైనా ఆర్సీబీ దావత్ అనుకుంటున్నావా? నీ ఎవ్వ సిఎస్కే దావత్. ఓన్లీ సిఎస్కే ప్లేయర్స్ మాత్రమే దావత్ ఉంటుంది. అరే నీకు అలాంటి దావత్ కావాలంటే ఆర్సీబీని డిస్మిస్ చేసి సిఎస్కేకి వచ్చేయ్. నీ అవ్వ నీకు ఇంకా పెద్ద పార్టీ ఇస్తాం. ఆ తర్వాత సిఎస్కేతో కథ మొత్తం వేరే ఉంటది. అరే మీ తొక్కల పార్టీ కోసం నేను ఆర్సీబీని వదిలేసి రమ్మంటారా? నీ అవ్వ మీరొద్దు, మీ పార్టీ వద్దు. అలాంటి పార్టీలు కావాలంటే మా ఆర్సీబీలో మస్తు ఉంటది. నీ అవ్వ సిఎస్కే పార్టీ కదా మంచిగా ఉంటదని వస్తానన్నా. మీకన్నా పెద్ద పార్టీ చేసి నీ అవ్వ ఆర్సీబీ అంటే ఏంటో చూపిస్తాం. అరే నాకెక్కడో కొడుతుంది సీను. నీ అవ్వ ప్లేయింగ్ 11 అంతా సరిపోయింది కానీ బౌలింగ్ లోనే ఏడో కొడుతుంది. అరే బ్యాటింగ్ లోనూ మస్తుంది, స్పిన్నింగ్ లోనూ మస్తుంది, కానీ ఫాస్ట్ బౌలింగ్ లోనే లాగా ఎత్తినట్టుంది. అరే ఫాస్ట్ బౌలింగ్ లో అంత టెన్షన్ ఎందుకే ధోని అన్న? మలింగా బౌలింగ్ వేసే పత్రేనా ఉన్నాడు, ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించే శామ్ కరణ్ ఉన్నాడు, నీ అవ్వ ఇంకా ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. అరే ఇంత మంచి ఫేసెస్ పట్టుకొని బౌలింగ్ లో లోపం ఏంటి? అరే అవునే గైక్వాడ్ తంబి, నీ అవ్వ మంచి ఫేసర్సే ఉన్నాడు. నీ అవ్వ అయితే ఈసారి 6వ కప్పు లోడే. నీ అవ్వ చెన్నైతో కథ మొత్తం వేరే ఉంటది. ఇక దొరికిన టీం దొరికినట్టు బత్తాయి జ్యూస్ పిసుకున్నట్టు పిసుక్కుంటూ పోవడమే. అరే అంతే ధోని అన్న, రుతురాజ్ అంటే గెలుపు, గెలుపు అంటే రుతురాజ్. నీ అవ్వ రుతురాజ్ తో కథ మొత్తం వేరే ఉంటది. నీ అవ్వ ఈసారి నా కెప్టెన్సీతో చెన్నైకి కప్పులేపుడే. అరే కప్పు లేపుడంటే చెన్నైకి మంచినీళ్ళు తాగినట్టే. నీ ఏమో మన దగ్గర ఉన్న ప్లేయర్లకి ఈసారి ఒట్టిగానే కప్పు రావడమే. అరే ఇక నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా వాడి ఈసారి చెన్నైకి కప్పు లేపుడే. అశ్విన్ అంటారా బాబు, ఒట్టిగానే పుల్లలు పీకి పడేస్తా. అరే ఏందే ధోని అన్న, ఈసారైనా బౌలింగ్ ఇస్తారా లేదా? లాస్ట్ ఇయర్ లాగానే ఇంపాక్ట్ ప్లేయర్ లాగా దింపి పడేస్తారా నన్ను? నీ ఏమో పేరుకేమో ఆల్రౌండర్, కానీ మీరు నన్ను ప్యూర్ బ్యాట్స్మెన్ చేసి పడేస్తారు. ఏమో బ్యాటింగ్ లో ఏమో తోపు తురుము, బౌలింగ్ లో కూడా చూపియాలా కదా నా తడాక ఏందో. అరే లాస్ట్ టైం అయితే నీ అవసరం రాలేదు తంబి, అందుకే నీకు ఛాన్స్ లేదు. అరే ఈసారి అయితే పక్కా వస్తుంది, నువ్వు పక్కా బౌలింగ్ వేస్తావు. అరే ఏంది ఇంకా అట్టా చూస్తా ఉన్నారు? నీ అవ్వ వీడియోని గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి పక్క గంట కొట్టర్రి. ఇంకా ఐపీఎల్ ముచ్చట్లు మస్తు చెప్పాలే.